నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు ఎంత విలువిచ్చేదో కవితక్క అందరికి ఎరుకున్న ముచ్చట్నే. కానీ అధికారం బోంగనే పచ్చి అవకాశవాది లెక్క మారి తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్లు బీఆర్ఎస్ పార్టీలకెళ్ళి కాంగ్రెస్ సూరు కింద వచ్చిండు సంజయ్ కుమార్. అయితే ఈ ముచ్చట మీద వార్డు మెంబర్కు కూడా గెలవలేనోన్ని ఎమ్మెల్యేని చేసి చూపెట్టినందుకు మంచిగానే బుద్ధి చెప్పిండని చెప్పేసి జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ మంచిగానే బుద్ధి చెప్పింది దావ వసంతక్క. చూడుర్రో ముచ్చట. జగిత్యాల కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ వాళ్ళకే పడతలేదన్నది అందరికి ఎరుకున్న సంగతే. ఏమంటే డాక్టర్ సంజయ్ కార్ పార్టీకి ఎన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో చేరిండో అప్పటి సంది జీవన్ రెడ్డి వర్గం వాళ్ళు జీర్ణించుకోలేకపోతాన్రు. జీవన్ రెడ్డి సార్ అయితే పార్టీనే మారుతా అని చూసిండు. ఇప్పటికే వాళ్ళిద్దరికి వసుకుతలేదు. ఇక ఇదిట్లుండగానే అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టినట్టు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇంత పెద్ద లీడర్ను చేసిన కారు పార్టీ మీదనే కారు కూతలు కూస్తాండు. తల్లి పాలు దాగి రొమ్ముగుద్దినట్టు మాట్లాడుతాండు. దీని మీద అక్కడ బీఆర్ఎస్ లీడర్లు మస్తు మండిపడతాండ్రు. కాంట్రాక్ట్ల కోసమే పార్టీ మారిన విశ్వాసఘాతుకునివి నువ్వు. జగిత్యాల అభివృద్ధి కోసం పార్టీ మారినవా? పార్టీ మారి ఇన్ని రోజుల్లో నువ్వు చేసిన పడావేందో ఓసారి చెప్పు. పైరవీలు చేయించుకొని అడ్డంగా దోస్తందుకు కాకుంటే నువ్వు పార్టీ మారి జగిత్యాలను ఉద్ధరించింది ఏమున్నది? దమ్ముంటే పదవికి రాజీనామా చేసి శిల్క పలుకులు వలకండి సంజయ్ గారు. కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసి గెలిచి నీ తాకతేందో చూపి. అంతేగాని అడ్డమైన మాటలు మాట్లాడితే అసలే ఊకునేది లేదనుకుంటా గట్టిగా శివాట్లు పెట్టింది జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతక్క. అలవాటై సంజయ్ గారికి ఏం అనిపించకపోవచ్చు కానీ సంజయ్ గారికి ఓట్లేసిన పబ్లిక్ అయితే సిగ్గే అనిపిస్తుందట గిసొంటైన నా గెలిపించింది అని.